హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని ప్రేమ, వాత్సల్యతను బట్టి, నిజంగా ఆయన కృపను బట్టి, నిజంగా ఈ రీతిగా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చుంటుండగా, యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! జీవము కలిగిన దేవుని నిజముగా మాటలు వినే ధన్యత నిజంగా మనకు అనుగ్రహించబడి ఉంటుండగా నిజంగా మనం ధన్యులం. అందుని బట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి ప్రేమల వలన. హల్లెలూయా! అనేక సార్లు అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తూ ఉంటారు ప్రేమల వలన. అయ్యో! ఈ సమస్య వచ్చినప్పుడు నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళానండి. ఆ వ్యక్తి నా జీవితంలో సహాయం చేయలేదు. లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు ప్రేమల వలన. వీరి దగ్గరికెళ్ళాను, వీరి దగ్గరికెళ్ళాను. అయితే నా జీవితంలో వీళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేయలేదు అని బాధపడుతూ ఉంటారు. దాని ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే, వారి మీద ఒక నెగెటివ్ థాట్ కలిగి ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అయితే నాకనిపిస్తది, కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంత అంటే వారికి ఆ సమస్యలో ఒకవేళ నాకనిపిస్తది, ఖచ్చితంగా ప్రేమైన వాళ్ళరా, ఆ భయం వస్తది సమస్యలో. ఆ భయం వచ్చినప్పుడు నిజంగా నాకనిపిస్తది, ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా పోతది ప్రేమ. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్తారు గదా! 365 రోజులు ఉంటే అంతకంటే ఎక్కువగా భయపడకు అన్న మాట కనబడతది అంటారు ప్రేమైన వాళ్ళ. అంతకంటే ఎక్కువ అంటే ప్రతిరోజు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే భయపడకు. ఎందుకంటే భయపడితే అనేక సార్లు మనము ప్రాపర్‌గా ఆలోచించలేం. మనం సరిగా డెసిషన్స్ తీసుకోలేం ప్రేమైన వాళ్ళు. అందుకే అనేక మంది జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో సమస్య వస్తుండగానే భయం కలుగుతుండగానే ఏం చేస్తా ఉంటారంటే ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతూ ఉంటారు. అందుకే కీర్తన 121 కీర్తన రాయబడింటది కదా! కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడ నుండి నాకు సహాయం కలుగుతది. అంటే అరే! ఈ సమస్య వచ్చింది. ఈ వ్యక్తి అయితే తీరుస్తాడు. లేకపోతే ఈ వ్యక్తి అయితే తీరుస్తాడు అనే తలంపు మనలో కలిగి ఉంటాం ప్రేమవల్ల. అయితే నిజంగా నాకనిపిస్తది. రీసెంట్‌గా ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇదే మాట. ఏమనంటే, "మా సమస్యలో ఈళ్ళందరి దగ్గరికెళ్ళాం. ఎవరు మాకు చేయలేదు" అంటే నిజంగా దేవుడు ఆ రోజు నాకిచ్చిన తలంపే నేను మీతో పంచుకుంటున్నాను. ఏమన్నాడంటే ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా చిన్న పిల్లవాడు ఒకవేళ ఉన్నాడనుకోండి. వాడికి సమస్య వస్తే వాడు ఎక్కడికెళ్తాడు ప్రియమైన వాళ్ళారా? వానికి సమస్య వస్తే, లేకపోతే వానికి అవసరత కలిగితే ఎక్కడికి వెళ్తాడంటే, నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్లి సమస్య చెప్తాడు. అంతేనా? ఎందుకంటే వానికి తెలుసు. వానికి ఉన్న ఆధారం వారి నానే అని. కాబట్టి వెళ్లి చెప్తాడు. తద్వారా వాడు కావాలనుకున్నది పొందుకుంటాడు. అయితే విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే సమస్య వస్తుంటేనే గాని, ఈ సమస్య ఎవరి వల్ల పోతది? ఎవరితో మాట్లాడాలి? అనే తలంపు కలుగుతది. అయితే మొదటిగా ప్రార్థన జేయాలి. ఎందుకంటే పరలోకంలో ఉన్న ఆయన చెప్పాడు, "పరలోకమందున్న నా తండ్రి" అని చెప్పమన్నాడు. అందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంట ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! అంటే సమస్య వస్తుంటుండగా మనం ప్రక్కన చూడటం వల్ల మన హృదయానికి అనవసరమైన బాధ, లేకపోతే దుఃఖం, లేకపోతే చాలామంది అంటుంటారు, "మరి చేసిన పనికి నాకు హృదయం పగిలిపోయింది" అని. అరే! నువ్వు సమస్య వస్తుండగా మొదటిగా దేవునికి ప్రార్థన చేసి ఉంటే అన్ని విషయాలలో దేవుడు సహాయం చేసేవాడు. హల్లెలూయా! అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమ వచ్చిందా? నువ్వు ప్రార్థన చెయి. ఎందుకు చేయాలి? ఆయన నీ తండ్రి కాబట్టి. తండ్రి ఏవైనా కుమారుల కోసం మరి ఏదైనా ప్రొవైడ్ చేస్తాడు ప్రేమ. ఈ లోకపు తండ్రి నిజంగా చాలా సార్లు నిజంగా వాళ్ళ కుమారుల గురించి ఆహ్, వాళ్ళ తండ్రులు పడుతున్న అది చూసినప్పుడు నాకైతే భలే సంతోషం, ఒక రకంగా ఆశ్చర్యం కలుగుతది. ఎందుకంటే వాళ్ళ కుమారునికి ద బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలని ఆ తండ్రులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళు. నిజంగా వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు ఇంకా పెద్దవాడైపోయాడంటే ఎటువంటి భవిష్యత్తు కల్పించాలి? నిజంగా అనేక మంది తల్లిదండ్రులను చూడడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఆ రీతిగా ప్రయాసపడుతున్నాం. నాకప్పుడు అనిపించింది, ఈ లోకపు తండ్రులే ఇంత ప్రయాసపడితే మరి పరలోకమందున్న తండ్రి నిజంగా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమైన ఆ దేవుడు ఇంకెంత
మరి నీ జీవితంలో శ్రమ వస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉంటున్నావా? మనుషుల దగ్గర వ్యక్తిగా ఉన్నావా? మనల్ని మనం పరిశీలించు. మొదటిగా మనం ప్రార్థన చేస్తే మిగిలిన అంతా కూడా ఆయన సమకూర్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఎందుకు అనవసరమైన బాధ మన జీవితంలో అంటే మొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండటం. చిన్న పిల్లవాడు ద్వారా మనకు నేర్పించేది ఇదే. ఆ పిల్లవాడికి వస్తేనే కావాల్సిన వస్తువు వాళ్ళ డ్యాడీని అడుగు. మనకు కావాల్సిన అవసరం కూడా మనం దేవుని అవసరతను దేవుని అడిగేవారిగా ఉన్నాం. తద్వారా వీరి వల్ల నాకు సహాయం లేదు అన్న మాట మనం పలకకుండా, నా దేవుడు నాకున్నాడు. ఆయన నాకు ప్రొవైడర్ అని సాక్ష్యము చెప్పి సంతోషంగా మిగిలిన వారితో కూడా కలిసి ఉండేవారిగా ఉండడానికి ప్రభువు కృప చూపించునుగాక. హల్లెలూయా! తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం యేసయ్య. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు ప్రభువా. అనేక సార్లు మా జీవితాల్లో అయా కన్నిటికి కారణం మేమే అని ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన నీ వైపు చూడక అయా మనుషుల వైపు ఇది ఈ వ్యక్తి తీరుస్తాడని పరిగెత్తడం వల్ల అనేక సార్లు నాయన మేము బాధపడేవారిగా, దుఃఖపడేవారిగా ఉంటుండగా తండ్రి, తండ్రి దేవా, నిమిషముగా ప్రభువా మా జీవితంలో మా దేవుడే మా ముందుంచుకొని ఆయన మా పరలోకపు తండ్రిని గుర్తించి తండ్రి ఆయన దగ్గర మాత్రమే మొరపెట్టి వారిగా తయారు చేయండి, కృప చూపించండి. దానియేలు ఆయన ఇట్టి శాసనము ఉన్నదని తెలిసి కూడా ప్రభువ దేవునికి ముమ్మారు ప్రార్థించనని బైబిల్లో ఉంటుంది నాయన. ఎందుకంటే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు మీరే. యేసయ్యానికి వందన. నీ బిడ్డల జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయి అన్ని నీ దగ్గర మొరపెట్టుటకు తద్వారా దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా దీవించబడినట్లుగా ప్రతి సమస్యను తొలగించి ఆ వ్యాధిగ్రస్తులను ముట్టండి. కడుపులో సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు బాగు చేయండి. అయా జీర్ణ వ్యవస్థ మొత్తం బాగుగా పని చేయును గాక. అన్ని స్వస్థత పరిచే హోవాను నేనే అని చెప్పిన ఏకైక దేవుడు. ఈ స్వస్థత శక్తి ఇప్పుడే బయలుదేరిన ఏ ఏ సమస్యలతో నీ బిడ్డలు బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటిని మీరు తాకండి, స్వస్థత పరచండి. అద్భుతం మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే. సర్జరీ అని ఒకవేళ డాక్టర్ చెప్పి ఉన్నారు ప్రాబ్లమే లేకుండా అక్కడ తొలగించండి నాయన. అల్సర్, కడుపు క్యాన్సర్, వాట్ ఎవర్ ఇట్ తొలగిపోవును గాక యేసునామం. మన్నించు. హార్ట్ అటాక్, తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అటాక్, అయా కాలం జాయింట్ ప్రాబ్లమ్స్, ప్రతి వ్యాధిగ్రస్తుని మీరు ముట్టిపోవాలి. ఏ మహిమ జాబ్స్, మ్యారేజ్, గర్భం, ఆర్థికపరమైన ప్రతి అద్భుతం ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డల మీదకి దీవెనతో ఏ మహిమ ఘనత ప్రభావం కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ దేవుడు మేగుల బలముగా పనిచేయను. పరిచయ సహకరిస్తూ బలపరుస్తున్న ప్రతి బిడ్డను వరకు ఆర్థికంగా ప్రేయర్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఏ అక్కర్లు అయితే ప్రార్థన అవన్నీ చేస్తున్నాం. బిజినెస్ మోస్ట్ ఎఫెక్టివ్గా జరుగుతుంది. సంపూర్తిగా మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాము. ఆమేన్.